ఈరోజు సామెత నేర్చుకుందామా? సామెతల గ్రంథం 17వ అధ్యాయం 11వ వచనం. తిరుగుబాటు చేయువాడు కీడు చేయుటకే కోరును, అట్టివాని వెంట క్రూర దూత పంపబడును. చాలాసార్లు లోబడే కంటే తిరుగుబాటు చేయటమే మనుషులు అలవాటు చేసుకుంటూ ఉంటారు. లోబడ్డం వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. తిరుగుబాటు చాలా సులువైన పనిగా అనిపిస్తుంది. కానీ తిరుగుబాటు ఎంత ప్రమాదకరమైందో తెలుసా? తిరుగుబాటు చేసే వాళ్ళట కీడుకు వారి జీవితాలు లోపరుచుకుంటారు. వారు కీడులు చేయటమే కాదు, వారికి కూడా కీడులు కలుగడానికి వారే కారకులు అవుతూ ఉంటారు. క్రూర దూత వారి వెంట వస్తుందంట. లోబడే వారి వెంట దేవుని దూత ఉంటారు, దేవుని ఆత్మ ఉంటారు, దేవుని సన్నిధి ఉంటుంది. తిరుగుబాటు చేసేవారి వెనకాల క్రూర దూత ఉంటుంది. నువ్వు నీ పెద్దల మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నావా? దేవుని ఆత్మతో నడిపించబడే వారి మీద తిరుగుబాటు చేస్తున్నావా? నీ తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేస్తున్నావా? పెద్దల మీద తిరుగుబాటు చేస్తున్నావా? నీకు బోధించే వారికి, నీకు ఉపదేశించే వారి మీద తిరుగుబాటు చేస్తున్నావా? నిన్ను మంచి మార్గంలో నడిపించే వారి మీద దయచేసి తిరుగుబాటు చేయొద్దు. దేవుని సేవకుల మీద తిరుగుబాటు చేయొద్దు. నిన్ను మంచి మార్గంలో నడిపించడానికి నీ కొరకు కష్టపడి నిన్ను పెంచి నేను ఎంతగా చేసినటువంటి తల్లిదండ్రుల మీద తిరుగుబాటు చేయొద్దు. పెద్దల మీద తిరుగుబాటు చేయొద్దు. తిరుగుబాటు చేస్తే నీ వెనకాల క్రూర దూత పంపబడుతుంది. దురాత్మలు నీ వెనకాల వస్తాయి. లోబడే ఆత్మ నీకుంటే దేవుని ఆత్మ నీతో ఉంటారు, నిన్ను నడిపిస్తారు, నిన్ను శ్రేష్టమైనటువంటి గమ్యానికి చేరుస్తారు.